హాయ్ హలో వెల్కమ్ టు ప్రైమ్ 9. నేను జమీమా. శివకార్తిక్ ఈ పేరు చెప్పగానే మనందరికీ తమిళ హీరో ప్రత్యక్షమవుతారు. కానీ విభిన్నమైన పాత్రలతో చాలా రకాలైనటువంటి సినిమాల్లో మనల్ని ఇప్పటివరకు ఎంటర్టైన్ చేసినటువంటి శివకార్తిక్ గారు మనతో పాటు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో విడుదలైన శంబాలా అనే హారర్ జోనర్ సినిమాలో వచ్చినటువంటి ఒక సినిమాలో తన విలక్షణమైన నటనతో మనందరినీ ప్రభావితం చేసే విధంగా ఆయన చేసినటువంటి పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన వ్యక్తిగత విషయాలేంటి, రాబోయే సినిమాలేంటి, ఇలా తదితర అప్డేట్స్కి సంబంధించిన స్పెషల్ ఇంటర్వ్యూలో మనతో పాల్గొనడానికి ఇప్పుడు ప్రైమ్ 9 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్కారం అండి. హాయ్ అండి. శివకార్తిక్ గారు, మీ గురించి చెప్పమంటే చాలా రకాలైన పాత్రలు చేశారు. ఫస్ట్ శివకార్తిక్ అని అనగానే తమిళ్ హీరో వెంటనే మనకి మైండ్లోకి వచ్చేస్తారు. అసలు మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలంటే ఎలా? గుడ్ క్వశ్చన్ అండి. నేను కూడా ఫేస్ చేస్తున్నాను అది. సో ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ ఇయర్ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే ఫైన్, కమ్ టు ద పాయింట్. శివకార్తిక్ అంటే చాలామంది శివ స్పేస్ ఇచ్చి కార్తీక్ అలా టైప్ చేస్తుంటారు. బట్ శివకార్తిక్ అనేది సింగిల్ నేమ్. SHAVAKRTHIK శివకార్తిక్ ఇస్ సింగిల్ నేమ్. సో యూ కెన్ క్యాచ్. అంటే స్పేస్ ఇవ్వకుండా అలా. నన్ను ఫ్రెండ్స్ అడిగారు, శివకార్తిక్ అని కొడితే శివకార్తిక్ అని ఫొటోస్ అలా వస్తున్నాయి కదా, బెటర్ థింక్ చెయ్యి, నేమ్ ఏదన్నా మార్చుకోవడానికి ట్రై చెయ్యి అన్నారు. నేనేమన్నానంటే ఆ టైంలో పర్లేదులేరా, నా నేమ్ టైప్ చేస్తే నా ఫోటో వచ్చేంత వరకు ట్రై చేస్తానులే అని చెప్పాను. చాలా గొప్ప మాట చెప్పారు. మేబీ టేక్ టైం ఏమో నాకు తెలీదు, బట్ నేను అప్పుడు దాకా ట్రై చేస్తాను. టైం ఏం లేదు, శంబాలాతో వస్తుంది. శంబాలా టైటిల్ పెట్టుకొని మనం కొడితే ఖచ్చితంగా మీ పేరు అనేది బయటకు వచ్చేస్తుంది. రైట్. యాక్చువల్లీ శివకార్తిక్ గారు, మీరు చూడడానికి అపిరెన్స్ కూడా శివకార్తికన్ గారు లాగే ఉంటారు. సో మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమంటారు మిమ్మల్ని చూసినప్పుడు? లేదంటే మీరు బయటకు వెళ్తూ ఉంటారు కదా, అంటే శంబాలా మూవీ తర్వాత ఇంకా మీకు బాగా పేరు వచ్చేసింది, ఇప్పుడు చూసినప్పుడు ఏమంటారు బయట? అంటే మంచి యాక్టరు అనే అంటారండి. అంటే ఫిలిమ్స్ని ఎక్కువ అబ్జర్వ్ చేసేవాళ్ళు చాలా మంచి అప్లాజ్ ఇస్తుంటారు. నాకు ద బెస్ట్ అంటే, నేను ఒకసారి ఒక షాప్కి వెళ్ళినప్పుడు క్యాజువల్గా ఒక అతను, బ్రదర్ నేను మీ ఫిలిమ్స్ చూస్తుంటాను, మీరు స్క్రీన్ మీద కనపడ్డారంటే నేను ఫోకస్డ్గా చూస్తాను మిమ్మల్ని. నేను షాక్ అయిన విషయం ఏంటంటే, నేను చేసిన ప్రతి ఫిలిం నేమో కోడ్ చేశాడు అతను. మీరు పిల్ల జమీందారు లిస్ట్ అవుట్ చేసి చెప్పాడు. నేను అక్కడ షాక్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే, పిల్ల జమీందారు గురించి మాట్లాడారు, లజ్జా గురించి మాట్లాడారు, దాని తర్వాత భీమ్లీ కబడ్డీ జట్టు, అఖండ గురించి మాట్లాడారు, ఆచార్య గురించి మాట్లాడారు, ఉగ్రం గురించి మాట్లాడారు. నేను తను కలిసింది ఉగ్రం తర్వాత, ఉగ్రం ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఉగ్రం గురించి కూడా మాట్లాడారు. తనకు ఓడు ఏం చెప్పాడంటే, భయ్యా మీరు క్యారెక్టర్ని ఒక ప్రాంప్ట్గా ఎంతవరకు చేయాలో అంతవరకు ఫుల్ఫిల్ చేస్తారు, అది మీలో ఉన్న గుడ్ క్వాలిటీ, బట్ మీకు ఒక మంచిది పడిద్ది. నేను యాజ్ ఎ ఫిలిం లవర్గా నేను చెప్పగలను, మీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, ఎప్పుడైనా డిసప్పాయింట్ అనిపించినా డిసప్పాయింట్ అవ్వకండి అని చెప్పాడు. మంచి అప్రిషియేషన్. నాకు చాలా హై అనిపించింది. మీరు ఫిలింలో చూసారు, మిమ్మల్ని ఎక్కడో చూసానండి, మీరు ఆ ఫిలింలో చేశారు కదా, అఖండాలో చేశారు కదా, ఆచార్యలో చేశారు కదా అంటాం, దట్ ఈస్ ద డిఫరెంట్. ఇలా ఒకతను డీప్గా అబ్జర్వ్ చేసి చెప్పింది మాత్రం నాకు చాలా చాలా హై అనిపించింది. మీ మంచి కోరుకొని ఒక మంచి అభిమానిగా చెప్పడం అనేది, ఫిలిం లవర్గా అతను ఆ మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా మనకి ఒక మంచి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అంటే మీ డైలీ బేసిస్ లైఫ్ లో కూడా మీరు కొన్ని క్యారెక్టర్స్ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, కొన్ని పడుతూ ఉంటాయి, కొన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి. సో డిసప్పాయింట్ అయ్యే టైంలో ఇలాంటి మాటలు గుర్తొచ్చినప్పుడు ఓకే ఐ కెన్ డూ ఇట్ అని అనిపిస్తూ ఉంటుంది. సో శివకార్తిక్ గారు, బేసిక్గా మీరు ఎక్కడి నుండి వచ్చారు, అసలు మీ సినీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? మా ప్రాపర్ వచ్చి గుంటూరు అండి. పక్కన విలేజ్ వరగాని అని స్మాల్ విలేజ్. మా పేరెంట్స్ ఫార్మర్స్. సో నేను డిగ్రీ చదువుతున్న ఫైనల్ ఇయర్ టైంలో నాకు జోష్ ఆడిషన్స్ జరుగుతుందని తెలిసి ఆడిషన్స్కి అప్లై చేయటం, ఇక్కడికి రావటం, ఇక్కడ సెలెక్ట్ అవటం. సో అలా ఆడిషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యి ఒక 10,000 మెంబర్స్లో ఒక 30 మెంబర్స్ మిగిలి, ఆ 30 మెంబర్స్కి 1 మంత్ క్లాసులు, ఫిల్టర్ అయ్యి 30 మెంబర్స్ అలా ఫిల్టర్ అయ్యి ఫైనల్గా ఒక 30 మెంబర్స్కి 1 మంత్ క్లాసెస్ ఇచ్చారు కంటిన్యూస్గా రామానంద్ సార్. ఆ ఫిలిం జరుగుతున్న టైంలోనే భీమ్లీ ఆడిషన్స్కి వెళ్ళి భీమ్లీలో సెలెక్ట్ అవటం, పిల్ల జమీందారు, అలా కంటిన్యూస్గా ఫిలిమ్స్ బండి.
సో స్టెప్ బై స్టెప్ అసలు ఆగకుండా మొత్తం మీ జర్నీ అంతా వచ్చేసింది, స్టార్ట్ అయిపోతుంది. చాలా స్పీడ్గా వెళ్ళింది. ఓకే, సో సినిమాలో చాలా మంది హీరోస్ దగ్గర నుండి, మన రవితేజ గారి దగ్గర నుండి తీసుకున్నా సరే చాలా మంది చాలా స్ట్రగుల్స్ పడ్డాము, గేట్ల దగ్గర వెయిట్ చేస్తూ ఉండడం, కొన్నిసార్లు ఫుడ్ కూడా ఉండేది కాదు, ఇలా 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 చెప్తూ ఉంటారు కదా. సో ఈ లెవెల్కి మీరు వచ్చారు, ఇంత స్థాయికి మీరు చేరుకున్నారు, మీకంటే ఒక రికగ్నైజేషన్ వచ్చింది, ఏ సినిమాలోనైనా మిమ్మల్ని కళ్ళు మూసుకొని తీసుకునేటటువంటి పరిస్థితి, అలాగే పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ తో కూడా మీరు చేసిన అనుభవం మీకు ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు బిగినింగ్ లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? ఫ్రాంక్గా చెప్పాలంటే బిగినింగ్లో నాకు కేక్ వాక్ లాగానే జరిగిపోయింది. బో ఎంట్రీ కానీ ఫిలిమ్స్ నాకు స్టెప్ బై స్టెప్ పడటం, అవి ఆడటం, నా క్యారెక్టర్కి పేరు రావటం. నేను ఆ టైంలో లజ్జా అనే ఫిలిం హీరోగా చేశాను. అవును, లజ్జా అనే ఫిలిం హీరోగా చేసినప్పుడు ఆ ఫిలిం మొత్తం ఫినిష్ అయ్యి రిలీజ్ అవడానికి 2.5 years ఓకే, అలా టైం పట్టింది. 2.5 years తర్వాత ఫిలిం వర్క్ అవ్వలేదు. ఆ తర్వాత నేను 1.5 year ఖాళీగా ఉన్నా. ఆ 1.5 year పీరియడ్ అనేది చాలా పెయిన్ఫుల్, టఫ్ పీరియడ్. ఇంకొకటి నాకు నేర్చుకోవడానికి చాలా హెల్ప్ అయిన టైం అది. ఓకే, అంటే మీరు గ్యాప్ వచ్చినా చాలా విషయాలు నేర్చుకోవడానికి యాజ్ అన్ యాక్టర్గా నన్ను నేను స్టడీ చేయడానికి హెల్ప్ అయింది. అసలు నేను ఇండస్ట్రీలో ఎలా ట్రై చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, నన్ను నేను ఎలా చేంజ్ చేసుకోవాలి, నన్ను నేను పర్సనల్గా స్టడీ చేయడానికి చాలా హెల్ప్ అయింది. ఆ ఫిలిం వర్క్ అవ్వలేదు, నాకు లీడ్ క్యారెక్టర్లు వచ్చినాయి కానీ అవి ప్రాపర్గా లేవు. నేను మళ్ళీ అదే ఫిలిం చేసి మళ్ళీ ఇంకొంచెం టైం స్పెండ్ చేసి వేస్ట్ చేసుకోవడం వద్దు. ఇప్పుడు క్యారెక్టర్లు చేద్దామా అంటే క్యారెక్టర్లకి వెళ్ళేసరికి నువ్వు హీరోగా చేసావు కదరా అంటున్నారు. అవును, సో వీళ్ళందరూ నేనే కన్విన్స్ చేయాలి మళ్ళీ. అది నేను డిసైడ్ అవ్వడానికి నాకు మళ్ళీ కొంచెం టైం పట్టింది. లేదు, రెడీ టు డూ ఎనీథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మూవ్ ఆన్ అని నేను మెంటల్గా ఫిక్స్ అయిపోయి నేను మళ్ళీ కలిసిన ప్రతి ఒక్కరికి చెప్పి, లేదు ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్, ఎనీ స్మాల్ రోల్ పర్వాలేదంటే. నా కెరీర్ స్టార్టింగ్లో కన్నా అప్పుడు చాలా చిన్న చిన్న రోల్స్ చేశాను. అంటే ఆల్రెడీ ఒక హీరోగా చేసిన మీరు మళ్ళీ తర్వాత చిన్న చిన్న వెరీ వెరీ స్మాల్ రోల్స్ చేశాను. ఓకే, అంటే నేను బాధపడలేదు. ఓకే, మళ్ళీ రీగైన్ ఖచ్చితంగా అవుతాం, హౌ టు కమ్ బ్యాక్ అని మెంటల్గా ఫిక్స్ అయ్యే ట్రై చేశాను. ఆ జర్నీ నెక్స్ట్ నుంచి అలా స్టార్ట్ అయింది. కేక్ వాక్ లాగా మీకు జరిగిపోయింది అని అంటే నిజంగా కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఎర్లియర్ డేస్ 200% కలిసి వచ్చిందనే చెప్పాలి. ఓకే, ఫిలిం వర్క్ అవ్వకపోవడం ఒకటి, మన దగ్గర నాకున్న ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అయి ఉండొచ్చు. ఓకే, దాంట్లో అబ్వియస్లీ దాని తర్వాత స్టాండ్ బై అవ్వలేదంటే నా ఫాల్ట్ కూడా కొంచెం 200% ఉంటుంది. నేను దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేదా, లేకుంటే సరిగ్గా మార్కెట్ చేసుకోలేదా, లేకుంటే అసలు నాకు డీప్ తెలియపోవటం వల్ల అలా ఉండిపోయానా అన్నది ఐ కన్సిడర్ ఇస్ మై మిస్టేక్ ఆల్సో. ఓకే, ఆ 1.5 year పీరియడ్ ఇవన్నీ యూజ్ అయింది నాకు. సో ఖాళీగా ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారు. నన్ను నేను స్టడీ చేసుకోవడానికి. అసలు బిఫోర్ ఏం ఫిలిమ్స్ చేశాను, ఎలా చేశాను, ఎలా పర్ఫార్మెన్స్ చేశాను, యాక్ట్ చేశానా, దాన్ని పర్ఫామ్ చేశానా, నేను అనుకుంటున్నా నా చేశానని, నిజంగానే బాగా చేశానా, నన్ను నేను స్టడీ చేసుకోండి. ఓకే, సరిపోదు. ఓకే, ఇది బాగా మంచి యాక్టర్ సరిపోదు, అంతకు మించి ఏదో చేయాలి. ఇది ఎక్స్ట్రీమ్ అవ్వాలి, నువ్వు ఎక్స్ట్రీమ్ అయితేనే స్పేస్ ఉంటుంది నువ్వు మంచి ప్లేస్లోకి వెళ్ళాలంటే అన్నది. ఈ విషయాలన్నీ నేను ఆ టైమ్ ఆఫ్ పీరియడ్లో రిలైజ్ అయ్యాను. ఓకే, చాలా మంది ఏంటంటే ఇలాంటి ఖాళీ టైంలో కానీ ఒకసారి సినిమా లైఫ్లోకి అడుగు పెట్టేసిన తర్వాత గ్యాప్ వస్తే ఫ్యామిలీ అడుగుతారు, ఫ్రెండ్స్ అడుగుతారు, తెలిసిన వాళ్ళందరికీ కూడా ఏం సమాధానం చెప్పాలన్న ఒక డిప్రెషన్, డైలమా ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి కాకుండా మీరు చక్కగా నేర్చుకున్నాను అని అంటున్నారు. ఆ టైంలో ఎవరైనా మీకు ఇన్స్పిరేషనల్గా నిలిచారా, లేదంటే ఎవరైనా వింటూ ఉంటే వాళ్ళ కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్? ట్రూ అండి. యాక్చువల్గా ఫస్ట్ మనం చేంజ్ చేసినప్పుడు సరౌండింగ్ సపోర్ట్ చేస్తాయని నేను నమ్ముతాను. ఫస్ట్ పర్సనల్గా మనం స్ట్రాంగ్ అవ్వాలి. మనం పక్కన వాళ్ళు ఎంత పుష్ చేసినా మనం ఎన్నరగా స్ట్రాంగ్గా లేవు అనుకోండి, సో వర్క్ అవ్వదేమోనని నా ఫీల్. మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఎస్, నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, ఈ సినిమా ఆడలేదు, వర్క్ అవ్వలేదు, నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, సో నేను మళ్ళీ కమ్బ్యాక్ అవ్వాలంటే నేనే నిలబడాలి. నాకు ఫస్ట్లో ఈజీగా వచ్చినాయి, ఇప్పుడు ఈజీగా రావు. నాకు అర్థమవుతుంది సిచ్యువేషన్స్, మనం ఫేస్ చేయాలి అని మెంటల్గా నేను ఫిక్స్ అయ్యాను. ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అందరు కూడా కలిసినప్పుడు ఏమంటారంటే, ఎప్పుడన్నా డల్గా ఉన్నా
అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాక్టర్వి కాబట్టే నీకు ఇన్ని క్యారెక్టర్లు ఇచ్చారు, లజ్జా అనే సినిమా హీరోగా చేసావు, బట్ ఇప్పుడు వర్క్ అవ్వలేదు అంతే. ఓకే. దీన్ని ఎక్కువగా మొయ్యొద్దు, ఓకే, వన్ ఫైన్ డే మనకు వస్తుంది అని నా ఫ్రెండ్స్ కూడా ఉన్న లిమిటెడ్ ఫ్రెండ్స్ కూడా నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తానే, మా ఫ్యామిలీ, మా ఫాదరు మా మదర్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఏ రోజు నా నుంచి ఏం ఆశించలేదు. మా ఫాదర్ ఎప్పుడు ఒకటే చెప్తారు, జాగ్రత్తగా ఉండు, బాగుండు, నువ్వు మంచి పేరు తెస్తావా తేవా మాకు తెలియదు కానీ బ్యాడ్ నేమ్ తేవా, సెకండరీ. ఓకే. బ్యాడ్ నేమ్ ఒక్కడు తేవద్దు, నువ్వు సంపాదించకపోయినా పర్వాలేదు అలా, ఇలా మాత్రం వేరే బ్యాడ్ నేమ్ అంటూ వద్దు ఓకే అన్నది మా డాడీ స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే. సో అంటే మీరు యాక్చువల్గా రైతు కుటుంబం నుండి వచ్చారు కాబట్టి వాళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అవును. ఎప్పుడైనా చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, అంటే పేరెంట్స్ ఎప్పుడు కూడా మన దగ్గర నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేయరు. అట్ ద సేమ్ టైం వాళ్ళు మీకు చెప్పేటప్పుడు కూడా ఇలాగే ఉంటుంది, అంటే మిమ్మల్ని డిగ్రేడ్ చేసే వాళ్ళు చుట్టుపక్కల ఎవరు లేరు, మీరు కూడా అంతే. డిగ్రేడ్ చేసే వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పను. నేను అలాంటి బయట ఇండస్ట్రీ ప్రతి ఎవ్రీవేర్ ఉంటారు, నాకే కాదు ప్రతి ఒక్కరికి ఉంటారు. నన్ను ఒక్కనే డిగ్రేడ్ చేశారు, నన్నే ఏయో అన్నారు అని కాదు, ఇట్స్ వెరీ కామన్ పాయింట్ ఇన్ సొసైటీ. ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసేదే. అదే నేను చెప్తున్నాను, ఇవన్నీ విన్న తర్వాత మనం ఫస్ట్ 2 days తీసుకొని వీళ్ళందరికీ మనం ఆన్సర్ చేయాలా, మనకు మనం ఆన్సర్ చేసుకోవాలా? మనది మనం చూసుకోవాలి ఫస్ట్. మనం కరెక్ట్గా ఉన్నామా లేదా? మనమే ఫస్ట్ మనం మిస్టేక్ చేస్తుంటే ఫస్ట్ కరెక్ట్ అవర్ సెల్ఫ్ ఫస్ట్. మన ఏమైనా తప్పులు ఉన్నాయా మనం 200% మనం కరెక్ట్ చేసుకోవాలి. సొసైటీ అంటారా, నువ్వు సక్సెస్ కొట్టిందాకా అంటారు, సక్సెస్ కొట్టాక అంటారు, ఆపర్చునిటీ ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, అబ్బా వీడికి ఎవడో ఇచ్చాడుంటాడులే అంటారు, ఏం చేసి తెచ్చుకున్నాడు ట్రూ వర్డ్, వీడు ఏం చేసి తెచ్చుకున్నాడు అంటారు ఒకటి. సక్సెస్ కాలేదనుకో వీడు అసలు ట్రై చేయడరా అంటారు, దీనికి పనికిరాడు, ట్రై చేయడు, అందుకే వీడికి రావట్లేదు అంటారు. సో అనేవాళ్ళు ఎప్పుడైనా అంటారు, ఓకే ఫైన్, నో ప్రాబ్లం, వాళ్ళని అనుకునేవ్వండి. మన ఎనర్జీ అయితే వేస్ట్ అవ్వట్లేదు కదా, అది వాడి ఎనర్జీ వేస్ట్ అవుతుంది, అది మన ఎనర్జీ వేస్ట్ అవ్వట్లేదు కదా. సో రిలాక్స్, నో ప్రాబ్లం. వన్స్ అలవాటు పడ్డామంటే చాలా లేటర్ వేలో ఉంటాం మనం, ఎవరేమన్నా చాలా లేటర్ వేలో ఉంటాం. నేనైతే అలవాటు పడ్డా అలా లైట్. రైట్. సో నిజంగా శివకార్తిక్ గారు, ఈ మీరు చెప్పేటటువంటి మాటలు వింటుంటుంటే ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వస్తూ ఉంటారో వాళ్ళకి నిజంగానే ఇన్స్పిరేషనల్ మాటల కింద అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకానొక స్టేజ్ లో కొంతమంది ఎవరిదైనా సినిమా ఇంకా చాలా మెచ్యూర్గా ఉన్నారండి, ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా మెచ్యూర్గా ఉన్నారు, చాలా ఫాస్ట్గా ఉన్నారు, చాలా అప్డేటెడ్గా ఉన్నారు. కానీ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఊరు నుండి ఇక్కడికి వచ్చి ఏదైనా రోల్ పడినా పడకపోయినా, లేదంటే సినిమా హిట్ అయినా హిట్ కాకపోయినా మీరు అలాగే కాన్స్టెంట్ మైండ్ సెట్తో ఉన్నారు అని అంటే ఇట్స్ రియల్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా అప్రిషియేషన్ థింగ్ అండ్ ద సేమ్ టైం ఇన్స్పిరేషనల్ కూడా మీరు ప్రతి ఒక్కరికి. అంటే నేను ఒకటే ఫీల్ అవుతానండి, ఇక్కడికి ఎందుకు వచ్చాం, మనమే వచ్చాం, నన్ను ఎవరు పుష్ చేయలేదు. సో ఫేస్ చేయాల్సింది కూడా నేనే. దానికి వేరే రీజన్స్ ఎందుకు, నో రీజన్స్ కదా. ఇప్పుడు నేను కావాలనుకుని వచ్చా, సో నేనే పడాలి, మనమే ఫేస్ చేయాలి. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్, ఎవరిని బ్లేమ్ చేసే ప్రసక్తి లేదు. మీ అంతటి మీరు వచ్చారు కాబట్టి మీరే పడాలి, నేనే ఫేస్ చేయాలి. ఓకే. సో శివకార్తిక్ గారు, మీరు చిన్నప్పటి నుండి స్టడీస్ వేరే ఊర్లో నుండి వచ్చారు, ఇక్కడికి వచ్చారు. సో రిసీవింగ్ ఆపర్చునిటీస్ అట్ ద సేమ్ టైం మీకు వచ్చినటువంటి ఇన్కమ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మీరు ఇది కాకపోతే ఏమయ్యేవాళ్ళు అంటే ఏం చెప్తారు? నాకు టీచింగ్ అంటే ఇష్టం అండి బాగా. ఓకే. ఏ సబ్జెక్ట్ మీద? మ్యాథ్స్ బాగా ఇష్టం నాకు. వామ్మో, అందుకే మీ లెక్కలు ఇలా ఉన్నాయి. ఏ ఫార్ములా యూజ్ చేస్తారు సార్ మీరు? ఏ ఫార్ములా, లైఫ్ అన్నీ నేర్పించేస్తుంది. అదే 1.5 year స్ట్రగుల్ పీరియడ్ అన్ని లెక్కలు నేర్పిస్తుంది. 1.5 year లో మీ మ్యాథమెటిక్స్ అప్పుడు యూజ్ అని పురి గారు అన్నట్టు జీవితం ప్రతి ఒక్కరికి నేర్పిస్తుంది, ప్రతి ఒక్కరికి. సో మీరు యాక్చువల్గా ఎప్పుడైనా ఇలాంటివి పూరి జగన్నాథ్ గారివి కానీ లేదంటే ఆర్జీవి గారివి కానీ నాకు బాగా ఇష్టం, వింటూ ఉంటారా? ఓకే. పూరి గారిది చాలా చాలా మంచిగా ఉన్నాయి, చాలా అంటే నాకు బాగా ఇష్టం, అంటే రెగ్యులర్గా యూస్ చేసేదే. కానీ వన్ థింగ్ అయితే నాకు చాలా బాగా ఇష్టం, ఫస్ట్ మిర్రర్ ముందు నిలబడండి, స్ట్రైట్గా నిలబడి మీ బట్టలన్నీ తీసి, అండ్ పూరి గారు చెప్పింది బట్టలన్నీ తీసి ఆస్క్ యువర్ సెల్ఫ్, వాడు నిజాలు చెప్తాడు, ఆ నిజాలను తీసుకోండి, ఆ నిజం చెప్తున్నప్పుడు మీరు కవర్ చేసుకోకుండా అంటాడు.
నగ్న సత్యాలు. ఆడు నిజాలు చెప్తాడు, మీ ఎదురుగా మిర్రర్లో ఉన్నాడు, మీకు చాలా నిజాలు చెప్తారు. నువ్వు ఇది చేస్తున్నావు, ఇది తప్పు చేస్తున్నావు, ఇది తప్పు చేస్తున్నావు, ఇది తప్పు చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని అన్ని నిజాలు చెప్తాడు. నువ్వు దీనికి ఫిట్ కాదు అన్నీ చెప్తాడు. కానీ నువ్వు దాన్ని కవర్ చేసుకొని మాస్క్ వేసుకోవద్దు, అవి తెలుసుకో అన్నదే నాకైతే బ్లాస్ట్ అయిపోయింది అది విని. అది ఒక్కటి మీకు బాగా పట్టుకుంది. ఇట్స్ వెరీ ట్రూ కదా. అవును, నిజం. మనం 10 మందిలో ఉన్నప్పుడు ఏదో ఒకటి కవర్ చేయడానికి ట్రై చేస్తాం. మనం సింగిల్గా ఉన్నప్పుడు కవర్ చేసుకోలేం, మనస్సాక్షి మనల్ని గద్దించేస్తూ ఉంటుంది. దాన్ని తెలుసుకుని ట్రై చేస్తా, బాగుంటుందని నాకు బాగా అనిపించింది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో చాలా మంది హీరోస్తో మీరు యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే భీమ్లీ కబడ్డీ జట్టు, దాంట్లో నుండి తర్వాత జోష్, అప్పుడే నాగ చైతన్య గారు అదే టైంలో మీరు కూడా ఆయనతో పాటు కలిసి చేశారు. మొన్న రిలీజ్ అయిన తండేల్ మూవీయే కానీ, తర్వాత ఏమో గోపీచంద్ గారితోనే కానీ, తర్వాత అదే మీరు సినిమా పేర్లు చెప్తూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను. సో నానితో మీరు ఎక్కువ ఎస్పెషల్లీ మూవీస్ ఎక్కువ చేశారు. నాని అన్నతో 2 ఫిలిమ్స్ చేశాను అండి కెరీర్ స్టార్టింగ్ లో. భీమిలి, పిల్లజమ్మిందార్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. అవి కెరీర్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు యాక్టింగ్ గురించి, సెన్స్ గురించి తెలుసుకునే ఆపర్చునిటీ. నాని అన్నతోటి భీమిలి కబడ్డీ జట్టు కంటిన్యూస్గా 40 days చేసాం. ఎప్పుడు కలిసి ఉన్నా, ఎప్పుడు సినిమా గురించే మాట్లాడుతుంటాను. ఆయన కూడా అప్పుడప్పుడు అప్పటికి 3-4 ఫిలిమ్స్ చేశాడు నాని అన్న. ఎప్పుడు ఫిలిం గురించే మాట్లాడతారు. నాని అని చెప్పిన ఒక వర్డ్ ఏంటంటే, మనం సీన్ బాగా చేయాలని ట్రై చేసి సీన్ బాగా చేస్తాం అనుకుంటాం, కానీ సినిమా ఫ్లోలో ఆ సీన్ ఎంతవరకు చేయాలో తెలుసుకుంటే మాత్రం స్క్రీన్ మీద అదిరిపోయింది అంటాడు. మనం ఈ సీన్ క్యారెక్టర్ సీన్, ఎమోషనల్ సీన్ ఉంది, ఎమోషన్ బాగా చేసాం అనుకుంటాం, కానీ సినిమా ఫ్లోలో ఎంతవరకు ఎమోషన్ అవసరం చేయగలిగితే యాజ్ అన్ యాక్టర్గా మంచి పేరు వస్తుంది అన్నది నాని అన్న చెప్పేవాడు. ఆ వర్డ్ నాకు చాలా ట్రిగర్ అయింది. ఇప్పుడు మీరు చెప్తున్న దానికే వస్తున్నాను నేను. సో ఎమోషనల్ సీన్స్ దగ్గరకు వచ్చారు కాబట్టి, భీమ్లీ కబడ్డీ జట్లో మీది అలాగే నాన్నగారిది కూడా ఎక్కువ ఎమోషనల్ ఉంటాయి. ఆయనతో పాటు ఈక్వల్ గా మీరు కూడా స్క్రీన్ అలాగా షేర్ చేసుకున్నారు, అందరికి బాగా ఎడిక్ట్ అయిపోయారు కూడా. సో దాని గురించి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆయన చెప్పిన ఈ మాటను బట్ట, లేదంటే మీ ఈ కాన్వర్జేషన్ అంతా షూటింగ్ లో జరిగింది. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత, బిఫోర్ ఏంటంటే ఈ ఫిలిం తమిళ ఫిలిం రీమేక్. సో మేము ఆల్రెడీ సినిమా చూసాం, ఆ క్యారెక్టర్ గురించి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మాకు వర్క్షాప్ చేశారు సత్య గారు. కొన్ని రోజులు ఎలా ఉండాలి ఏంటి అన్నది మేము పర్సనల్గా ఆ క్యారెక్టర్ చదివి స్టడీ చేసి దానికి సంబంధించిన వర్క్ చేసాం. అలా మీరు కూడా మేక్ అవుతున్నారు. సో అలాగా మీ ఎమోషన్ అనేది ఆ స్క్రీన్ మీద పండింది. అది భీమ్లీ కబడ్డీ జట్టు అని అనగానే ఫస్ట్ హీరో చనిపోవడం, ఆ తర్వాత అందరు ఇవన్నీ కూడా అసలు చాలా గుండె బరువెక్కిపోతూ ఉంటది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు, అందరినీ మెప్పించారు కాబట్టి మీకు వరుసగా వచ్చినాయి. జోష్ సినిమాలో కూడా నాగ చైతన్య గారు అప్పుడే వచ్చారు కదా, సో ఆయనతో మీకు ఎలా అనిపించింది? నాగ చైతన్య గారికి మాకు అది ఆపోజిట్ బ్యాచ్ ఫిలింలో. సో హీరోకి ఆపోజిట్గా ఉంటాం. ఇంకోటి ఏంటంటే మేము గ్రూప్ ఉండేవాళ్ళం, ఒక 7-8 members 9 members గ్రూప్ ఉండేవాళ్ళం. సో నాగ చైతన్య హాయ్ అంటే హాయ్ బాగుండేవాళ్ళం, బాగా మాట్లాడుకున్నాం, షార్ట్ జరిగినప్పుడు అలా బాగుండేది. బట్ తండేల్ ఈజ్ వెరీ డిఫరెంట్. తండేల్ ఈజ్ ఎ వెరీ క్లోజ్ యాక్సెస్. ఒక 4 characters, నాది కనకం అని సపరేట్ రోల్, నాకు ఒక పాప, నా వైఫ్గా దివ్య పిల్లే. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ ట్రాక్. అది అంటే ఒక్కొక్క మూవీకి ఒక్కొక్క వేరియేషన్ అనేది మీరు చూపించారు కాబట్టి, అంటే నేను చూపించడం కన్నా నాకు డైరెక్టర్స్ ఇచ్చారు, అదే ఆపర్చునిటీ. నేను వాళ్ళకే థ్యాంక్స్ చెప్పాలి. ఖచ్చితంగా అండి. ఇందులో డైరెక్టర్స్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు అని అంటే మీలో సంథింగ్ ఏదో ఉండబట్టే కదా. అంటే నేను ఇంకోటి ఏం ఫీల్ అవుతానంటే, మనకున్నా సరే మనకు అలాంటి ఆపర్చునిటీ రావడం కూడా ఇట్స్ ఎ బ్లెస్డ్. వాళ్ళు అలా మనం కన్సిడర్ చేయటం, మనల్ని పెట్టాలనుకోవడం, మనకి ఇవ్వాలనుకోవడం కూడా ఇట్స్ ఎ బ్లెస్డ్ కదా. ఎస్, రియల్లీ ట్రూ వర్డ్. సో బ్లెస్డ్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, శివకార్తిక్ గారు మీరు మామూలు ఇదితో కాదు, చిన్న చిన్న రోల్స్ దగ్గర నుండి ఒక సినిమాకి హీరోగా, అలాగే పెద్ద పెద్ద హీరోలతో పాటు స్టార్ కాస్టింగ్ అనేది కూడా మీరు షేర్ చేసుకున్నారు. ఏ దేవుడిని ఎక్కువగా నమ్ముతారు? నేను అలా ఏం లేదండి, నేను అందరినీ పూజిస్తాను. ఓకే, మీకు నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఆంజనేయ భక్తుడు, ఓకే, అండ్ లైక్ గురువు అనుకోండి.
ఆయన మీకు ప్రీస్ట్ అని మీరు అంటున్నారు. ఎక్కువగా అదే ఆంజనేయ స్వామి గారికి ఒక స్పెషల్ డే ఉంటుంది. ఆ రోజున కొంతమంది ఉపవాసం ఉంటారు, వెళ్ళి గుడికి వెళ్ళి ఖచ్చితంగా దండం పెట్టుకొని వస్తారు. అలాంటి అయినా చేస్తారా? ఫాస్టింగ్ లాంటిది ఉండదులే కానీ ట్యూస్డే అయితే టెంపుల్కి వెళ్తాను మ్యాక్సిమం, అంతే. అంతే అంటే అంటే దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏమి అటు ఇటుగా మాట్లాడకూడదు. అలా ఏం లేదు. అంటే నేను కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ప్లెజెంట్నెస్, మనం ప్లెజెంట్గా ఉంటే ఎవ్రీథింగ్ గోయింగ్ టు బి సెట్. పాజిటివ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్స్ ప్రాసెస్ పాజిటివ్గా ఉంటే మన మూమెంట్ పాజిటివ్గా ఉంటుంది. మన మూమెంట్ పాజిటివ్గా ఉంటే మనం అప్లై చేసేది పాజిటివ్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, సో ఎవ్రీథింగ్ మన మీద మాత్రమే డిపెండ్ అయి ఉంది. ఏదైనా మంచి, ఏదైనా అంతే. దానికి దేవుడి దయ కూడా ఉండాలి, ఆబ్వియస్లీ ఉండాలి. ఓకే, సో మీరు ఇంత మంచి సినిమాలు చేసి ఇంటికి వెళ్తూ ఉంటారు కదా, సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఎలాగా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని? ఆబ్వియస్లీ సినిమాలు చేశారంటే కొంచెం ఓవర్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. కొంతమంది సతాయిస్తూ ఉంటారు, నేను కూడా వస్తానన్నా, నేను కూడా వస్తానన్నా, అన్నీ ఉంటాయి కామన్. వాళ్ళ ఇంటెన్షన్ అంతా మన దగ్గర చెప్పాలని చూస్తారు. ఓకే, సో ఓకే, ఆబ్వియస్గా ఉంటుంది. ఆబ్వియస్గా ఉంటుంది. సో సంక్రాంతి వచ్చింది, తర్వాత మొన్న 31 జనవరి మనం ఎంట్రీ అయిపోయాం. సో ఎవరైనా మీరు ఎక్కువ ఫ్యామిలీకి కేటాయిస్తూ ఉంటారా ఏదన్నా టైం కుదిరినప్పుడు, లేదంటే సినిమాల్లో కొంచెం గ్యాప్ దొరుకుతుంది కదా మీకు? మాక్సిమం ఫ్యామిలీతోనే ఉంటాను. వెళ్తారా? గ్యాప్ ఉందంటే ఫ్యామిలీతోనే. సో వెకేషన్స్ కి వెళ్ళడం కానీ ఫ్యామిలీతో అలాంటివి ఎప్పుడన్నా గ్యాప్ దొరికినప్పుడు. రైట్, ఇప్పటి వరకు చేసినటువంటి మూవీస్ అన్ని కూడా పెద్ద పెద్ద స్టార్స్. అఖండ మూవీ అసలు బాలకృష్ణ గారితో యాక్టింగ్ అనేది ఇట్స్ ఛాలెంజింగ్. ఎందుకనంటే ఆయన ఎంత హైపర్ గా ఉంటారు, అలాగే చాలా ఎనర్జెటిక్గా ఉంటాయి ఆయన చేసే ప్రతి ఒక్కటి. మొత్తం షూటింగ్ చేసే ప్లేస్ అంతా కూడా అంతే అటెన్షన్తో ఉంటారు. అంటే నేను అనుకోను. సో ఆయనతో మీరు యాక్ట్ చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? బాగా అనిపించింది. అంటే నేను చిరంజీవి సార్తో కానీ బాలకృష్ణ సార్తో కానీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వాళ్ళు ఆపోజిట్ యాక్టర్కి ఒక స్పేస్ ఇస్తారు, ఫ్రీడమ్ ఇస్తారు. అంటే మీన్స్ మనకు కంఫర్ట్ జోన్ ఇస్తారు. ఓకే, సీన్ ఏం జరుగుతుంది, ఇద్దరి మధ్య కాంబినేషన్ ఉంది, ఎలా వస్తున్నారు, ఎలా చేస్తున్నామో వెరీ గుడ్ చేయి అని ఒక కంఫర్ట్ జోన్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంకా ఫ్రీగా చేయగలం, ఫ్రీ అయిపోతాం. ఫ్రీడమ్ అనేది ఇస్తారు. సో నేను ఆ ఇద్దరు స్టార్లలో గమనించింది అదే. మరో లక్కీ ఏంటంటే నేను ఇద్దరితోటి మంచి సినిమాలు చేశాను. అదే మెగాస్టార్ గారితో చేశారు. అవును. సో వాళ్ళిద్దరితో కూడా బాగుంది. తర్వాత మొన్న చేసిన రామ్ చరణ్ అలాగే చిరంజీవి, దాంట్లో చరణ్ సార్తో కాంబినేషన్ లేదు. ఓకే, చిరంజీవి సార్ సీన్ లేదు. చరణ్ సార్తో కాంబినేషన్ ఉంది. ఓన్లీ నా కాంబినేషన్ అంతా చిరంజీవి గారితోనే ఉంటుంది. ఓకే, సో చాలా మంచి విషయాలే నేర్చుకొని ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు అంత క్లోజ్ గా చూసి ఉంటారు. డెడికేషన్, టైమింగ్స్, పంక్చువాలిటీ. ఎందుకు స్టార్లు అయ్యారంటే కమిట్మెంట్. ఒక సినిమాకి అంత కమిటే చేస్తారు, చాలా డెడికేటెడ్గా చేస్తారు. సో నేర్చుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉంటాయి. నేర్చుకునే చాలా ఉంటాయి. నేర్చుకొని అప్లై చేయాలన్నదే నా ఫీల్. నేను కూడా అదే కోరుకుంటున్నాను. అమ్మ నేను నేర్చుకున్నాం కదా, అప్లై చేద్దాం, ఖచ్చితంగా చేయాలి. ఓకే, రైట్. మీరు లజ్జా అనే మూవీలో హీరోగా చేశారు, దాంట్లో ఒక ముస్లిం క్యారెక్టర్గా చేశారు. చేసినప్పుడు మీకు ఆ ఫీల్, ఆ ట్రెడిషన్, ఆ రిలీజన్ గురించి మీరు ఏమన్నా వర్కౌట్ చేశారా? స్టడీ చేశాను. వాళ్ళు ఎలా ఉంటారు, నమాజ్ ఎలా చేస్తారు, ఆ పాయింట్ అంతా, మాట్లాడే విధానం. యాక్చువల్గా ఏంటంటే ఇది నెల్లూరు సైడు ముస్లిం ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే కంటెంట్. అలా తోళ్ళు అమ్మే వాళ్ళు ఎలా ఉంటారు, చాలా రఫ్గా ఉంటారు. సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళు సిట్టింగ్, వాళ్ళు మాట్లాడే విధానం, అదంతా కూడా చాలా రఫ్గా ఉంటుంది. అది కొంచెం స్టడీ చేశాను. ఆ ఫిలిం అప్పుడు ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ గుడికి వెళ్ళాం. నేను అదే లుక్లో ఉన్నా. ఆ గుడికి వెళ్తే ఊడ్చామా, ముస్లిం అబ్బాయి నువ్వు గుడికి ఎందుకు వచ్చావా అంది. అమ్మ కాదమ్మా అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, నేను క్యారెక్టర్ పర్ఫెక్ట్ సెట్ అయ్యానని ఫీల్ అయ్యాను. అమ్మ కాదమ్మా నేను సినిమా చేస్తున్నాను. ఓహో వేషం వేసావా, అసలు వెళ్ళు అందే. చాలా ఫన్ అనిపించింది నాకు. ఓకే, నేను క్యారెక్టర్కి అంటే ఒక పెద్ద కూడా ఈ ముస్లిం అని నమ్మింది నన్ను. 100% మీరు దాంట్లో చాలా ఎఫర్ట్ పెట్టారు. నమ్మింది. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్, మేకప్ అంతా ఎవ్రీథింగ్. వాళ్ళ లుక్ డిజైన్ చేసి తీసుకురాగలిగారు. ఓకే,
సో అవన్నీ సెట్ అవడం అనేది నా లక్ ఫ్యాక్టర్. అదే దట్ ఈస్ వాట్. సో అవి ఆ ట్రెడిషన్ కొత్తగా మీరు ఆచరిస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు ఎట్ ద సేమ్ టైం? అబ్వియస్లీ యూనిక్, ఒక డిఫరెంట్, వాళ్ళ వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. మీకు తెలిసిందా ఆ ఇన్ఫర్మేషన్ దాని గురించి మొత్తం? కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకే, ఫ్రెండ్స్ తోటి మాట్లాడటం అలా అలా అలా. ఓకే, చాలా 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 చక్కగా చేశారు అసలు. నాకు ఎందుకనంటే మీ ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఐస్ థ్యాంక్స్ అండి. చాలా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ముస్లిం పీపుల్ ఉండేది ఐస్ మీద ఎక్కువ అవును నడుస్తూ ఉంటుంది. సో దానివల్ల ఆ క్యారెక్టర్ కి మీ గెటప్ కి అట్ ద సేమ్ టైం ఆ డైరెక్షన్ కి అలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. ప్రాంప్ట్ గా సెట్ అయిపోయింది. ఖచ్చితంగా అది ఎంత న్యాచురల్ గా వచ్చిందనంటే చూడడానికి చాలా చక్కగా ఉంది. అట్ ద సేమ్ టైం మీ వైలెన్స్ కూడా అందులో చూస్తే ఏంటి, ఫస్ట్ అంతా కొంచెం సాఫ్ట్ గా లవ్లీ బాయ్ కింద నడుస్తుంటుంది, ఆ తర్వాత ఇంత వైలెన్స్, వామ్మో అవన్నీ చూసేసరికి ప్లేట్లు ఎత్తి పడేయాడాలు, ఇంత కోపం. చాలా మంచి ఫిల్మ్ అండి. ఎస్, ఒక లేడీ గెటప్ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్, అది ఉగ్రం అండి. ఉగ్రం సినిమా. ఓకే, అల్లరి నరేష్ గారితో. అందులో మీరు యాక్చువల్ గా మీది మెయిన్ రోల్ ఉంటుందా? అంటే అదేంటి అసలు ఆ ట్రాన్స్జెండర్ క్యారెక్టర్? మీరు యాక్చువల్గా వాళ్ళు బేసిక్గా ట్రాన్స్జెండర్ కాదండి, ఒక జెండా అలాంటి గెటప్ వేసుకుని ఒక యాక్టివిటీ చేస్తాడు. నేను లీడ్ చేసి నాకు ఒక టీం ఉంటుంది, మా టీం అందరు కలిసి ఒక యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. యాక్టివిటీస్ ఏంటంటే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి సమ్ గ్రూప్కి సేల్ చేస్తుంటాం అనమాట, ఆ రోల్ దాంట్లో. ఓకే, సో దాంట్లో మీరు మొత్తం గెటప్ అంతా వేసుకునేసరికి నేను అసలు గుర్తుపట్టలేదు. మీరు వచ్చి ఈ సినిమాలో నాదేనండి క్యారెక్టర్ అని చెప్పే వరకు అసలు నాకు అవ్వలేదు. అంటే తర్వాత మీరు గెటప్ అంతా తీసేసిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఇన్నోసెంట్గా ఉండి మొత్తం అంతా చెప్పేస్తారు కదా, ఇలా క్రైమ్ జరుగుతుందండి, ఇది మా బ్యాచ్ ఇవి అని. సో ఆ సీన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ఎలా అనిపించింది మీకు? అది ఫస్ట్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు అయితే నేను యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, నాకు తండేలు ఆచార్య ఒక సింపతి రోల్స్ ఎక్కువ కన్సిడర్ చేస్తాను టైము. సో నేనేం ఫీల్ అయ్యానంటే ఆ టైంలో ఇదే రోల్స్ నేను చేస్తూ ఉంటే కొన్ని సంవత్సరాలకి నేను ఈ సర్కిల్లోని తిరిగిపోతాను, ఒక ప్యాటర్న్ ఆఫ్ రోల్కి పర్మనెంట్ చేస్తారు, సెట్ చేస్తారు, ఇలా కాదు. సో నేను వెళ్ళిన డైరెక్టర్ అందరిని రిక్వెస్ట్ చేసేవాడిని, అన్న ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ వే, డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. సో అక్కడే స్టక్ అవ్వాలని లేదు, అలాంటి రోల్స్ ఏదైనా ఉన్నాయంటే ఫస్ట్ ఐ విల్ గివ్ ద ఆడిషన్ ఫర్ దట్. నా బాడీ లాంగ్వేజ్కి సెట్ అయ్యే రోల్స్ ఏదైనా ఉన్నాయంటే నేను ఐ విల్ గివ్ ద ఆడిషన్, బట్ ఫస్ట్ కన్సిడర్ మీ, నేను ఏదైనా చేస్తాను అని అలా రిక్వెస్ట్ చేస్తూ ఉండేవాడిని. అలా విజయ్ అన్న కూడా అడిగాను నేను, విజయ్ కనకమెడల్ అన్న కూడా అడిగితే లేదన్న అంటే లేదు చేద్దు అని చెప్పి నాకు ఈ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆ టైంలో నాకు వేరే సినిమాలు ఒక 3 వచ్చినా వాటన్నింటిని వదిలేసి ఈ ఫిల్మే చేశాను నేను. లేదు, నాకు యాక్టర్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఈజ్ ఎ డిఫరెంట్ వే. సో నేను దానికి ప్రిపేర్ అయ్యి చేశాను అనమాట. సో అంతే పేరు వచ్చింది. అవును, చాలా చక్కగా వచ్చింది. ఇప్పుడు మీరు అలా గెటప్ వేసుకున్నప్పుడు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేస్తూ ఉంటారు ఫోటోస్ కానీ అవన్నీ? కానీ ఆ ఫిలిం రిలీజ్ అయ్యాక పోస్టులు పెడితే మాత్రం మంచి ఆంటీలాగా ఉన్నావా అన్నారు. రే ఇదేంటారు ఎలా అంటారు, మంచి ఆంటీలాగా ఉన్నావరా అన్నారు. రే కనీసం అమ్మాయిలాగా ఉన్నావా అన్నారు. నువ్వు ఎక్కడ అమ్మాయిలాగా ఉన్నావురా, పర్సనాలిటీ అది మంచి ఆంటీలాగా ఉన్నావు అన్నారు. సో ఆ గెటప్ వేసినప్పుడు అవన్నీ కూడా అది చాలా చక్కగా మీరు చేసినప్పుడు కూడా ఆ క్యారెక్టర్కి మీకు అలా వాళ్ళు మీ స్కిన్ టోన్కి తగ్గట్టు ఆ శారీ, ఆ జ్యువెలరీ మొత్తం అన్ని పెట్టినప్పుడు కూడా అసలు మామూలుగా లేదు. సో ఇవన్నీ మీరు క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు ఇంట్లో కూడా చూపెడుతూ ఉంటారా పేరెంట్స్కి, వాళ్ళకి వీళ్ళకి ఏమంటారు వాళ్ళు? సరదాగా బాగుంటుంది, అంటే వాళ్ళు క్యారెక్టర్నే చూస్తారు కాబట్టి నా గురించి పర్సనల్గా నాకు తెలుసు, నా ఫ్రెండ్స్కి కానీ నా రిలేటివ్స్కి కానీ నేను ఏంటన్నది తెలుసు. ఓకే, సో హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీరు ఫస్ట్ చేసిన మూవీ దాంట్లో మీ క్యారెక్టర్ ఉంది, మీరు ఎప్పుడైనా పేరెంట్స్తో పాటు మీ సినిమా నేను యాక్ట్ చేశాను అని చెప్పి చూపించడానికి ఎప్పుడైనా పేరెంట్స్ని థియేటర్కి తీసుకెళ్ళడం అలాంటివి ఏమైనా చేశారా ఫస్ట్ టైం? నాకు సీరియస్గా చెప్పాలంటే మా పేరెంట్స్ పక్కన కూర్చొని చూడాలంటే భయం. నేను చేశాను వెళ్ళి చూడండి అని చెప్తా. అది కదా నేను చేశాను వెళ్ళి చూడండి అని చెప్తా అంతే, కానీ కలిసి అంటే చూడలేదు. ఇంకోటి నాకు ఎందుకు నేను సినిమాలు తీశారు కదా, ఏ ఫిలిం కూడా చూడలేదు కలిసి. అరే రే, మరి
ఒకవేళ మీ పేరెంట్స్ ఎప్పుడైనా షూటింగ్ స్పాట్లోకి వచ్చి ఉంటే అప్పుడు మరి ఏం చేస్తారు? వాళ్ళ వ్యానిటీలో కూర్చోబెట్టి షార్ట్లోకి వెళ్ళేస్తాను. అంతేనా? నేను లేదు బాబా మేము చూస్తాం తప్పకుండా అంటే నో. ఏమో ఇప్పుడు దాకైతే జరగలేదు, ఓకే. చూడాలి ఒకవేళ. లేదు అంటే మీరు పెద్ద పెద్ద చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో ఇంత పెద్ద పెద్ద హీరోలతో చేసినప్పుడు పేరెంట్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు అలాగా స్ట్రక్ అయిపోతున్నారు? అంతే, ఆ విషయంలో మాత్రం షై. ఇంకా ఏం క్వశ్చన్ అడగొద్దు. ఇంకంతే. ఓకే, రైట్. సో మీరు చూసి ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన హీరో కానీ లేదంటే ఎవరైనా గురువు కానీ, అంటే యాక్టింగ్ అనేది ఒక రోల్కే పరిమితం కాకుండా, మీరు ఇందాక చెప్పినట్టు ఒక రోల్కి మాత్రమే పరిమితం కాకుండా విభిన్నమైన క్యారెక్టర్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని మీరు ఇప్పటి వరకు చెప్తున్నారు. ఇందులో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది అలాగే యాక్టింగ్ స్కిల్స్ నేర్పించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. హీరోగా మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నేను చిన్నప్పటి నుంచి ఆయనకి ఆయన చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డీప్గా అబ్జర్వ్ చేస్తే అందరూ ఇప్పుడు ఒక్కొక్క హీరో ఒక్కొక్క ఎమోషన్ బాగా చేస్తారు, ఒక్కొక్క సీన్ బాగా చేస్తారు, మంచి అలా డిఫరెంట్ వేలో ఉంటాయి. అన్నిటిని మించి నన్ను బాగా ట్రిగర్ చేసింది కోట శ్రీనివాసరావు గారు. నేను యాక్టర్గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నన్ను నేను స్టడీ చేసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో అప్పుడు నన్ను బాగా ట్రిగర్ చేసింది కోట శ్రీనివాసరావు గారు. మహానుభావుడు. సో అనిపించదు ఇన్ని రోల్స్ ఎలా చేశాడు, ఇంత డిఫరెంట్ వేరియేషన్స్ ఎలా ఇవ్వగలిగారు, ఒక క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్కి ఇంకో క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్కి మ్యాచే ఉండదు, ఇన్ని ఎలా తేగలిగారు. కామెడీ వైలెన్స్ అన్ని ఎలా ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలా అన్నది నాకు నన్ను ఎప్పటికీ హంట్ చేసే క్వశ్చన్. మహానుభావుడు అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది కోట శ్రీనివాస్ గారు బాగా ఇన్స్పైర్ చేశారు. సో మీకు ఇప్పటి వరకు పెద్ద పెద్ద డైరెక్టర్స్తో మీరు వర్క్ చేస్తున్నారు, ఇంకా అప్కమింగ్ మూవీస్ ఇంకేమైనా ఉన్నాయి, ఇంకెలాంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? అప్కమింగ్ ఫిలిమ్స్ వచ్చి హైందవ చేశానండి, బెల్లంకొండ శ్రీనివాస్ గారు. ఈరోజు పోస్టర్ రిలీజ్ అయింది, అదిరిపోయింది పోస్టర్. దాంట్లో మంచి రోల్ చేశాను. నాగ చైతన్య గారితో కార్తీక్ దండు గారిది ఇంకో ఫిలిం జరుగుతుంది, ఈసారి కాంబినేషన్ లేదు, సపరేట్. అంటే మళ్ళీ అపోనెంట్ క్యారెక్టర్, అంటే సినిమా గురించి రివీల్ చేయదు, జస్ట్ డిఫరెంట్ రోల్. ఓకే, అంతే. ఇంకా అప్కమింగ్ అంటే ఇప్పుడు ఎందుకనంటే ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు వైలెన్స్ క్యారెక్టర్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్, అట్ ద సేమ్ టైం ఒక ముస్లిం అబ్బాయిగా, ఇప్పుడు చూస్తే ఒక శంబాలా మూవీ గురించి మాట్లాడాలి. ఇన్ని డిఫరెంట్ లుక్స్ మీరు చేస్తున్నప్పుడు మీరు ఎలా హార్డ్ వర్క్ చేస్తారు, మిమ్మల్ని మీరు మేకప్ ఎలా చేసుకుంటారు? మేకప్ డిజైనింగ్ ఎలా ఉండాలనేది ఫ్రాంక్గా డైరెక్టర్ గారు వీళ్ళు కూర్చొని డిజైన్ చేస్తారు, ఎలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుంది అన్నది. మన క్యారెక్టర్ చెప్పినప్పుడు మన దాంట్లో బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఇప్పుడు నేను బాలు క్యారెక్టర్ ప్లే చేశాను యాజ్ ఎ సర్పంచ్ సన్ రోల్. ఆడు ఎలా ఉంటాడు శంబాలలో, ఎలా ఉంటాడు, కొంచెం అలా చిల్లరగా కొంచెం రఫ్గా ఎలా ఉంటాడు. సో అలాంటాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు, సిచ్యువేషన్ని ఎలా లీడ్ చేస్తాడు అన్నది కథ. సో డైరెక్టర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ మనం ఆ స్టడీ చేసి చదివి ఎలా చేస్తే బాగుంటుంది అనుకున్న దాంట్లో నుంచి ఒక అవుట్పుట్ వస్తుంది. సో అలా చేసిందే ఆ క్యారెక్టర్. ఆ లుక్ డిజైనింగ్ మొత్తం డిఓపి ప్రవీణ్ గారు డైరెక్టర్ గారు కూర్చొని చేశారు. ఆ కాస్ట్యూమ్స్ కానీ అంత డిఫరెంట్గా ఉండడానికి ద రీజన్ వాళ్ళు మీకు చేసిన మేకింగ్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళిపోయారు. అంతే. మనం అంటే మన వర్క్ ఏంటి అంటే క్యారెక్టర్ని ఎలా రిఫ్లెక్ట్ చేయాలి స్క్రీన్ మీద. ఇప్పుడు బాలు అనేవాడికి లుక్ ఇచ్చారు, బట్ బాలు ఎలా బిహేవ్ చేయాలన్నది అది అప్ టు యు, మై వర్క్. సో అది నేను చేశాను. ఓకే, ఆ హార్డ్ వర్క్ అంతా మీరు చేశారు. శంబాల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మీరు చాలా రఫ్గానే ఉన్నారు, నార్మల్ ది క్లాత్స్లో కాస్ట్యూమ్లో ఉన్నారు. తర్వాత ఎండింగ్ సీన్కి వచ్చేసరికి వైట్ అండ్ వైట్ వేసుకొని, అబ్బో ఏంటి ఇంత చేంజా, వైట్ అండ్ వైట్ వేసుకొని నిజంగానే డాడ్ నువ్వు రిలాక్స్ నేను చూసుకుంటా మొత్తం అంతా, అంటే మీరు ఒక సర్పంచ్ కొడుకు కదా అని చెప్పి మీరే మొత్తం అంతా ఆ గ్రామాన్ని అంతా కంట్రోల్ చేసే రోల్, అది ఎలాగా మోడిఫై చేసుకోగలిగారు అసలు? అది ఫస్ట్ అంతా
నాటీగా ఉంటా అలా తిరిగే రోలు. బట్ కాస్ట్యూమ్ అంతా కొద్దిగా డిఫరెంట్గా ఉండేది. విలేజ్ అందరిలో కన్నా నా లుక్ చాలా పెక్యులర్గా ఉండేది. డాడీ డల్ అయిపోవటం, ఆ సిచ్యువేషన్ లీడ్ అలాగే మమ్మీ కూడా అప్పుడే కొంచెం ఇది అవ్వటం. సో ఈ క్యారెక్టర్ సిచ్యువేషన్ లీడ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు క్యారెక్టర్ అలాంటి డెసిషన్ తీసుకున్నప్పుడు లుక్ చేంజ్ చేస్తే ఒక సపరేట్ ఆరా వస్తుంది అన్నది డైరెక్టర్ గారు మళ్ళీ వాళ్ళే డిసైడ్ చేసి నాకు కాస్ట్యూమ్ వేశారు. ఓకే. బట్ నేను ఆ స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు మురిసిపోయారు కదా. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొకటి దాంట్లో ఒక షాట్ ఉంటుంది, నా ఎంట్రీ షాట్ ఇచ్చి అలా మూవ్ అయ్యి గురుగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి వచ్చి చైర్లో కూర్చుంటాడు. ఆ షాట్ కూర్చుంటాడు. అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉంటుంది. సీరియస్గా చెప్తున్నాను, బిగ్ స్క్రీన్ మీద ఆ షాట్ చూస్తుంటే నాకు 15 years కెరీర్ ఫ్లాష్ కట్లు పడినాయి. నా 15 years కెరీర్ నేనేంటి, ఎక్కడ స్టార్ట్ అయ్యాను, ఎక్కడికి వచ్చాను, ఎవరిని కలిసాను, ఏమేం చేశాను, ఎన్ని సినిమాలు పోయినాయి, ఎన్ని సినిమాలు ఆడిని, ఎక్కడెంత మంచి పేరు వచ్చింది, ఎక్కడ రాలేదు, ఏంటి 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 అన్నది అన్ని ఫ్లాష్ కట్లు పడినాయి. కొన్ని మర్చిపోయి కొన్ని ఆనందంతో ఏడ్చారా? ఎమోషనల్ ఏమన్నా అప్పుడు ఆ టైం? నాకు బేసిక్గా బయట రాదు. నేను అలోన్గా ఉన్నప్పుడే నా ఎమోషన్ బయట ఎక్స్పోజ్ చేస్తాను. అంటే ఇంకొకరి దగ్గర చూపించుకోవడానికి అంత ఇష్టపడదు. సో మీరు ఇలాంటి సక్సెస్ తో ముందుకెళ్తున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తు పెట్టుకొని మనం ఇదిరా ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చాం మనం అంటే ఈ స్ట్రగుల్ ఇదంతా కూడా ఫేస్ చేసినవన్నీ మీరు గుర్తు పెట్టుకుంటానని అంటున్నారు కదా. ఒకవేళ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ ఇంకా మీరు అంటే టాలీవుడ్లో కాకుండా ఇంకా మిగతా ఇండస్ట్రీస్లో కూడా ట్రై చేస్తున్నారా? అంటే మీరు ఏదన్నా చేయగలరు, ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పారు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు కేక్ వాక్ లాగా అయిపోయిందంటే నేనేం పెద్ద ఇది అవ్వలేదు, ఏదో 1.5 year మాత్రమే గ్యాప్ వచ్చింది అని చెప్పి. సో ఇంత 1.5 year గ్యాప్ అనేది చాలా హెవీ గ్యాప్, చాలా టూ మచ్ ఆఫ్ స్ట్రగుల్ అది. ఆ స్ట్రగుల్ నేను ఫస్ట్లో పడాల్సిన అన్నీ నేర్పించేసింది నాకు. ఆ 1.5 year ఏదో లైటర్ వేలో కష్టపడింది కాదు, చెప్పలేనంత బాధ. అది డీపర్, చాలా డీపర్ వే. చాలా డీపర్ వే అంటే చాలా డీపర్ వే, చాలా డీప్గా. నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు పడాల్సిన స్ట్రగుల్స్ అన్నీ ఆ 1.5 yearలో పడ్డా. అంటే మీకు ఎలా అయితే ఎంట్రీ ఎంత ఈజీగా వచ్చిందో మధ్యలో బ్రేక్ పడినప్పుడు కూడా కొంచెం అలాగే ఇబ్బంది, అంతకన్నా ఎక్కువ. సో అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు వార్మప్ చేసుకోండి అది జరిగింది. ఓకే, అలాగా స్ట్రాంగ్ అయ్యి ఇగో ఇప్పుడు ఇలాగ మాతో ఇంటర్వ్యూ చేస్తున్నారు. రైట్. సో శివకార్తిక్ గారు మీ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు మీ గురించి? మై నేమ్ ఇస్ శివకార్తిక్, ఐఎమ్ అన్ యాక్టర్. ఓకే, అంతే, దట్స్ ఇట్. సినిమా తప్ప వేరేది లేదు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, అవి అయిపోయిన తర్వాత వేరే ఇండస్ట్రీ వైపు ఏమన్నా మీరు చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారు? ఆపర్చునిటీస్ వస్తే షూర్ వెళ్ళండి. ఓకే, సో మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు మంచి క్యారెక్టర్స్ చేశారు, ఇంకేమైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్లకి రెఫరెన్స్ ఉండొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ శివపుత్రుల్లో విక్రమ్ గారు చేశారు, ఆ క్యారెక్టర్కి రెఫరెన్స్ ఉండదు. పలానా సినిమాలో ఎలాంటి రోల్ ఉంది, పలానా యాక్టర్ ఈ క్యారెక్టర్ ఎలాంటి రోల్ ప్లే చేశాడు, మనం ఆ ఫిలిం చూస్తే ఒక రెఫరెన్స్ దొరుకుతుంది, అది ఉండొద్దు. అలా ఒక యూనిక్ రోల్ అయి ఉండాలి. శివపుత్రుడు అనగానే విక్రమ్ గారు గుర్తొస్తారు. విక్రమ్ గారు ఏంటి శ్మశానాల్లో ఉంటాడు, ఏదో చేస్తుంటాడు, ఎవరు చచ్చిపోయిన కళ్ళజోడు తీసి పెట్టుకుంటాడు, చచ్చిపోయిన మనిషి కళ్ళజోడు అని తీసి పెట్టుకుంటాడు, అతను ముందే పొలదొంగుంటుంటాడు. అది ఎవరు చేయలేరు, అది ఒక యూనిక్ డిజైన్ క్యారెక్టర్. సో అలాంటి రోల్స్ ఏదన్నా చేయాలని ఉందండి, అంటే అలాంటిది ఏదన్నా చేయాలి, ఏదన్నా మంచిది, అలాంటిది ఏదన్నా ఒక డిఫరెంట్ ఇంతవరకు అలా అప్లై కాని రోల్ అయి ఉండాలి అన్నది అలాంటి డ్రీమ్ రోల్. అంటే అది మనోడు చేశాడని చెప్పి బయట వాళ్ళు కూడా మీకు తెలిసిన వాళ్ళు అంటే మా లాంటి వాళ్ళు అందరూ కూడా మాట్లాడుకునే విధంగా ఉండాలి. రైట్. సో నిజంగా మీరు చెప్పినట్టు అంజన్న దీవెనలు మీకు ఉండబట్టి ఇంకా మంచి ప్రాజెక్ట్స్ వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు శంబాల మూవీతో మాకు ఈ హారర్ జోనర్లో మీరు చేశారు, ఆ పొలాలు, ఆ సిచ్యువేషన్స్, ఆ లొకేషన్స్ అన్నీ కూడా మీరు చేసినప్పుడు మీ షూటింగ్లో ఏమన్నా మీకు ఏమన్నా కొంచెం అజీబ్గా అనిపించింది, అంటే ఏమన్నా యాక్వర్డ్గా? అలా ఏం లేదా, చాలా ఎంజాయ్ చేసాం. మీకు దయ్యాలంటే ఇష్టమా? అంటే ఇష్టం అని లేదు, అలానే భయం లేదు. అంటే వాడి గురించి ఏమో మనకు తెలియదు కదా.
కొన్ని మీరు చేసిన ఒక చిన్న చిన్న దాంట్లో కూడా సీన్స్లో కూడా ఎలా ఉందనంటే చీకట్లోనే కొన్ని కొన్ని సీన్స్ అవును ఉన్నాయి. చేశారు. అప్పుడు ఎలా అట్మాస్ఫియర్ ఎందుకు చుట్టూ అందరు ఉంటారు కదా, లొకేషన్ అంటే జనాలు ఎక్కువ మంది ఉంటారు. లొకేషన్ లో క్రౌడ్ ఉంటారు కదా, మనం ఒక్కలమే చీకట్లో ఉండి యాక్ట్ చేస్తుంటాం. ఆహా. సో మనకి జనాలు అపిరెన్స్ మీకు ఇవన్నీ కనబడతాయి ఉంటది కాబట్టి కదా. భయపడే అవకాశం ఇంకా అప్పటికన్నా స్క్రీన్ మీద చూసినప్పుడు భయపడతాం బేసిక్ గా. ఓకే. సో మీరు హారర్ జోనర్ చేశారు కదా, మీరు చేసినప్పుడు ఓకే షూటింగ్ అంతా ప్యాకప్ అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి సింగిల్ గా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా భయం అనిపించిందా? అలాంటిది ఏమనిపించలేదు. ఏమనిపించింది అంటే నిజంగానే మీరు ఆంజనేయ భక్తుడు అని ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే మామూలుగా ఎప్పుడైనా భయం వేసినప్పుడు జయ ఆంజనేయ అనుకుంటారు, అనుకుంటారు. సో నిజంగా అది మీరు ఎప్పుడైనా నేనైతే ఫేస్ చేయలేదు. ఓకే. అలాంటి సిచ్యువేషన్ మరి నాకు నేను ఫేస్ చేయలేదు. ఓకే. సో ఒకవేళ నిజంగానే దయ్యం ఏదన్నా వస్తే మీరు ఏం అడుగుతారు? ఏమండి అడగడానికి మాటలు వస్తాయా? నిజంగా అలాంటిది కనపడితే అసలు మనకి అంటే నేను కూడా దయ్యం సినిమాలో యాక్ట్ చేస్తాను నన్ను ఏం చేయకొని చెప్తారా అని. ఇంకా మూవ్ అని ఎక్కడ అవుతాం, అది ఏం అలా ఉండిపోవడం, ఫ్రీజ్ అయిపోతాం కదా. అంతే కదా. రైట్. సో ఎక్కువగా ఇప్పుడు చాలా మందికి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అలాగే పెద్ద పెద్ద హీరోలతో వర్క్ చేయాలని ఉంటుంది. మీరు ఆల్రెడీ చేసేసారు, ఇంకా కొన్ని కొన్ని చేయడానికి కూడా కొన్ని అప్కమింగ్ ఉన్నాయి, రిలీజ్కి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మీకు ఖచ్చితంగా ఈ డైరెక్టర్ గారి డైరెక్షన్లో చేయాలి అని చెప్పి కొంతమంది కాళ్ళు అరిగిపోయేలాగా చెప్పులు అరిగిపోయేలాగా తిరిగామండి అని చెప్పి అంటూ ఉంటారు. అలాంటిది ఏమన్నా ఉందా మీ లైఫ్లో? అంటే ప్రతి డైరెక్టర్ దగ్గర చేయాలని ఉంది. నేను ఇందాక చెప్పాను కదండి, నేను అంటే క్యారెక్టరే, అలాంటి క్యారెక్టర్ ఏ డైరెక్టర్ దగ్గర ఉన్నా ఐఎమ్ రెడీ టు డూ. మెయిన్ అలాంటి రోల్ ఉందంటే ఐఎమ్ రెడీ టు డూ. సో ఈ డైరెక్టర్ ఆ డైరెక్టర్ అని ఎవరు అందరి దగ్గర చేయాలని ఉంది, అందరితో వర్క్ చేయాలి, వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రైట్. మీరు 1.5 year తర్వాత చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చానని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత చేసిన మూవీ పంతం. ఆ మూవీలో మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు? అంటే మీకు ఎవరైనా? అంటే ఆ ఫిలిం చిన్న షార్ట్ అండి. ఆ ఫిలిం అరౌండ్ మార్నింగ్ 9 o'clock వెళ్ళాను, 9:45కి అలా అయిపోయింది నా షూట్. డైరెక్టర్ గారు సీన్ చెప్పారు, చేశాను, చూసుకున్నాను, సింగిల్ షార్ట్ అయిపోయింది, కట్ అన్నారు. లైట్ మ్యాన్ నా దగ్గరకు వచ్చాడు, వచ్చి భయ్యా ఫిలిం 70% షూట్ చేసాం, ఇంత ఎమోషన్ ఫస్ట్ టైం చూస్తున్నా ఈ సినిమాలో అన్నాడు. అంటే ఆయన అంతా ఒక లైట్ మ్యాన్ వచ్చి మాట చెప్పాడు. లైట్ మ్యాన్ వచ్చి మాట చెప్పగానే ప్యాకప్ అయిపోయింది, నేను బండి మీద స్టార్ట్ చేశాను. హెల్మెట్ పెట్టుకొని నేను ఏం తప్పు చేస్తున్నాను, ఎక్కడో జరుగుతుంది మిస్టేక్, ఓకే నేను బాగానే పర్ఫామ్ చేస్తున్నా అంటున్నారు, అంతా బాగానే ఉంది, నేను ఏదో మిస్టేక్ చేస్తున్నా అప్రోచ్లోనా, ఎక్కడో నేను ప్రాపర్గా అప్రోచ్ అవ్వట్లేదు, ప్రాపర్గా పట్టుకోవట్లేదు, అలా ఆలోచిస్తూ ఉన్నా, ఎక్కడో జరుగుతుంది, ఏం జరుగుతుంది. అది నన్ను మనోడు చెప్పింది నాకు బూస్ట్ ఇచ్చింది, నన్ను నేను రీథింక్ చేసుకోవడానికి, రీకలెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడింది. సో అది ఎక్కువ హంట్ చేసింది నన్ను. ఒక 2 months తర్వాత అదే ఫిలిం కోడైరెక్టర్ గారు ఫోన్ చేశారు నాకు, శివ బాబీ గారు ఆ షార్ట్ ఎడిట్ రూమ్లో చూశారు, ఎవడి కుర్రోడు భలే చేశాడు, నేను అప్రిషియేట్ చేశాడు బాగా, కుదిరితే ఒకసారి వెళ్ళి కలువు అన్నాడు. సో నేను బాబీ గారు అపాయింట్మెంట్ తీసుకొని కలిశాను, కలిస్తే 2 hours మాట్లాడారు నాతో, బాగా చేశారు బ్రదర్, బిఫోర్ ఏ ఫిలిం చేశారని. సో నేను అప్పుడు ఏం డిసైడ్ అయ్యానంటే మన వర్క్ ఆనెస్టీగా చేద్దాం, ఇట్స్ విల్ పే సమ్వేర్, ఈరోజు కాకపోతే రేపు ఎప్పటికైనా పే అవుద్ది. ఎందుకనంటే ఇప్పుడు రిలీజ్ మూవీస్ అవుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు ఫ్యాన్స్ వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేయడం, ఈ సినిమా ఎందుకు హిట్ అవ్వలేదు, ఈ మనోడు బాగా చేశాడు కదా అని అనుకోవడం. దానికన్నా కూడా నేను ఎక్కడో చేశాను పంతం షార్ట్, అది బాబీ గారు డైరెక్టర్ గారు కాదు, బాబీ గారు ఫ్రెండ్ డైరెక్టర్ గారు చక్రి గారు. బాబీ గారు ఎడిట్ రూమ్లో చూడటం ఏంటి, నన్ను అప్రిషియేట్ చేయటం ఏంటి, నేను బాబీ గారిని కలవటం ఏంటి. అంటే మనం ఎక్కడో పని చేసాం, అదొక డైరెక్టర్ కనెక్ట్ అయింది, నన్ను అప్రిషియేట్ చేశాడు, ఆయన అప్రిషియేట్ చేసి డాకు మకరాజులో ఆఫర్ ఇచ్చారు.
వండర్ఫుల్. అంటే చూసారా లింక్, అవును. అంటే మన పని ప్రాపర్ వేరే గా director, చేస్తే వేరే location, ప్రాపర్ గా పని చేస్తే ఇట్ విల్ ఖచ్చితంగా. బి పే ఆఫ్ అన్నది ఆ రోజు నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయిపోయాను. ఓకే, మన సక్సెస్ వస్తుందా రాదా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ఓకే వస్తే హ్యాపీ. ఓకే, అది. రైట్. చాలా చక్కగా చెప్పారు. అసలు మీ స్ట్రగుల్స్ కానీ ఎన్నో రకాల ఎక్స్పీరియన్స్లు, అలాగే చాలా రకాల విభిన్నమైన రోల్స్, మీరు పడినటువంటి స్ట్రగుల్, ఈ డిప్రెషన్, ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి అప్డేట్స్ మాకు అన్నీ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అప్కమింగ్ మూవీస్ కూడా మీరు చెప్పారు కాబట్టి ఇంత మంచి చిట్చాట్ని మాకు అందించి ప్రేక్షకులందరూ కూడా మీ అప్కమింగ్ మూవీస్ కోసం ఎదురు చూసే అంత గొప్పగా మీరు యాక్ట్ చేస్తూ ఉన్నారు. మంచి మంచి రోల్స్ మీకు పడాలి, ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్లో మనం పార్టిసిపేట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఫ్రమ్ Prime9 ఛానల్. Prime9 వ్యూవర్స్ ఎస్పెషల్గా ప్రతి ఒక్కరు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నారు. శంబాల సినిమా తర్వాత ఇంకా మంచి హైప్ వచ్చేసింది. అంటే అంతకుముందు చేసిన మూవీస్ కూడా చాలా బాగున్నాయి, కాకపోతే హారర్ జోనర్ కాబట్టి ఎక్కువగా ప్రేక్షకులు దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కాబట్టి మీకు మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా తరపు నుంచి కూడా Prime9 వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేము ఫిలిమ్స్లో చేస్తాం, మేము ఎలా ఉంటాం ఏంటి అని తెలియాలంటే త్రూ మీ ద్వారానే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే వన్స్ అగైన్ Prime9 వ్యూవర్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇయర్ అందరికీ బాగుండాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి శివకార్తిక్ గారితో జరిగిన చిట్ చాట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు కీప్ వాచింగ్ Prime9.